హాయ్! క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే ఈ విషయం ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఇండియాలో క్రెడిట్ కార్డ్ రూల్స్లో కొన్ని భారీ మార్పులు రాబోతున్నాయి. వీటివల్ల మన ఫినాన్షియల్ లైఫ్పై ఎలాంటి ప్రభావం ఉండబోతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సో ఈ సమాచారమంతా రీసెంట్గా వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ మీద ఆధారపడిందే. ప్రతి క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లు తప్పకుండా తెలుసుకోవాల్సిన మార్పులన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. చాలామంది మనసులో ఇదే ప్రశ్న మెదులుతూ ఉంటుంది గదా, ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త రూల్స్ వెనక అసలు ఉద్దేశ్యం ఏంటి? మన ఖర్చులన్నిటినీ ట్రాక్ చేయబోతున్నారా? ఈ విశ్లేషణలో అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. సరే మరి, ఆ అసలు మార్పులు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఎందుకంటే ఈ కొత్త రూల్స్ మనం క్రెడిట్ కార్డులను వాడే పద్ధతినే పూర్తిగా మార్చేబోతున్నాయి. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇప్పటిదాకా ఉన్నదానికి ఇది పూర్తి భిన్నం. ఇకపై ప్రతి ఒక్క క్రెడిట్ కార్డుకు మీ పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలి. ఇదే అన్నింటికంటే పెద్ద కీలకమైన మార్పు. ఇక రెండోది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చేసే పెద్ద పెద్ద ఖర్చులుంటాయి గదా, వాటిపై ఇప్పుడు అధికారుల కన్ను పడబోతోందన్నమాట. అంటే మన క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ను ఇకపై ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఈ నంబర్ చూశారు కదా, 10 లక్షలు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ క్రెడిట్ కార్డుతో 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే ఆ డీటెయిల్స్ నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు వెళ్ళిపోతాయి. ఇది చాలా చాలా పెద్ద మార్పు. అసలు ప్రభుత్వానికి ఈ మార్పులు తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది? దీని వెనక ఉన్న కారణాలేంటి? ఇది గనక మనం అర్థం చేసుకుంటే ఈ రూల్స్ వెనుకున్న లాజిక్ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ మార్పులన్నింటి వెనక ఉన్న ఒకే ఒక్క పదం ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఆర్థిక పారదర్శకత. సింపుల్గా చెప్పాలంటే ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు అనే దానిపై ఒక క్లారిటీ తీసుకురావడం. ఒక చీకటి గదిలో లైట్ వేస్తే అన్నీ ఎలా కనిపిస్తాయో అలా మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ క్లియర్గా కనబడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీని ఫైనల్ గోల్ ఏంటంటే పన్ను ఎగవేతును ఆపడం. చూడండి, ప్రభుత్వ టార్గెట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ను ట్రాక్ చేయడం, ఒక వ్యక్తి సంపాదనకు ఖర్చుకు పొంతన లేకపోతే దాన్ని పట్టుకోవడం. దీనివల్ల పన్ను ఎగవేత తగ్గుతుంది. ఓవరాల్గా దేశ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. ఇవే వాళ్ళ మెయిన్ గోల్స్. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ మార్పులు ఎప్పట్నుంచి అమల్లోకొస్తాయి? ఆ డేట్స్ ఏంటి? ఆ ముఖ్యమైన తేదీలను గుర్తుపెట్టుకోవటం మనందరికీ చాలా అవసరం. ఈ టైమ్లైన్ను కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా తీసుకునే ఏ కార్డుకైనా పాన్ లింకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కార్డులున్నవాళ్లకు జూన్ 2025 వరకు టైం ఇచ్చారు. ఆలోపు పాన్ లింక్ చేసుకోవాలి. ఇక అసలు విషయం, ఏప్రిల్ 1, 2026 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ డేటాను యాక్సెస్ చేయగలదు. సో ఈ డెడ్లైన్స్ను అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు మనందరికీ అత్యంత ముఖ్యమైన పాయింట్కొచ్చేశాం. ఈ కొత్త రూల్స్ వల్ల మనలాంటి సాధారణ క్రెడిట్ కార్డ్ యూజర్లపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ స్లైడ్ చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తోంది. ఇంతకుముందు ఎలా ఉండేది? పాన్ కార్డ్ కొన్నిసార్లే అడిగేవారు. పెద్ద ఖర్చులు ఆటోమేటిక్గా రిపోర్ట్ అయ్యేవి కావు. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అన్ని కార్డులకు పాన్ తప్పనిసరి. ఏడాదికి 10 లక్షలు దాటితే ఆ ఇన్ఫర్మేషన్ నేరుగా ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళిపోతోంది. అంటే మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇకపై చాలా చాలా ముఖ్యమన్నమాట. సో ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ వాడుతున్నవాళ్లు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్, మీ కార్డుకు పాన్ లింక్ అయిందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ యాప్ లేదా వెబ్సైట్లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ లింక్ అవ్వకపోతే జూన్ 2025 డెడ్లైన్ లోపు ఆ పని కంప్లీట్ చేసేయండి. లేదంటే ఫ్యూచర్లో మీ కార్డుతో ఇబ్బందులు రావచ్చు. మరి కొత్తగా క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం గుర్తుంచుకోండి. ఇకపై పాన్ కార్డ్ లేనిదే మీరు అప్లికేషన్ కూడా పెట్టలేరు. ఇది మొదటి అతి ముఖ్యమైన రూల్. మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవే. 1. ప్రతి క్రెడిట్ కార్డుకు పాన్ లింక్ తప్పనిసరి. 2. ఏడాదికి 10 లక్షల ఖర్చు లిమిట్ దాటితే ట్యాక్స్ డిపార్ట్మెంటు నిఘాలో ఉంటాం. ఇందులో పెద్ద క్యాష్ ట్రాన్సాక్షన్లు కూడా ఉంటాయి. 3. వీటన్నింటి వెనుక ఉన్న లక్ష్యం మన సంపాదనకు, ఖర్చుకు మధ్య ఒక లింకు ఉండేలా చూడటమే. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కొత్త రూల్స్ వల్ల ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందా, లేక మనలాంటి వినియోగదారులకు కొత్త తలనొప్పులు మొదలవుతాయా? ఇది నిజంగా మంచి మార్పు వైపు వేసిన అడుగా, లేక అనవసరమైన కాంప్లికేషన్స్ తెచ్చిపెడుతుందా? దీని గురించి కాస్త ఆలోచించండి.